ముందుగా పరమ గురు మండలి ఆశీస్సులతోటి మన పత్రిజీ గారి చైతన్యంతో అనుసంధానమై పత్రిజీ గారి గురువు గారైన సదానంద యోగి గారి చైతన్యంతో అనుసంధానమై సదానంద యోగి గారి గురువు గారైన అవతార్ బాబాజీ గారి చైతన్యంతో అనుసంధానమై అవతార్ బాబాజీ గారి గురువు గారైన పరమ శివుని చైతన్యంతో అనుసంధానమై ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఒక సత్సంగం జరుపుకుందాం. ఆ అనుభవాలు ఇచ్చిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞాన అనుభవాలు కాబట్టి అనుభవాలు ఇచ్చిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెల్కమ్ చెప్పుకొని వారి ద్వారా మళ్ళీ ఇందాం అనుభవాలని. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, మనము ముందుగా రవీంద్రరావు గారికి థ్యాంక్ చెప్పుకుంటున్నానండి, ఆయన ప్లేస్ నాకు ఇచ్చినందుకు. ఓకే 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ముందుగా మనం ఒక అనౌన్స్మెంట్ చేసామంటే ఈరోజు ఇక్కడ జూమ్ సెషన్ అని కానీ ఈరోజు ఇక్కడ ధ్యానం క్లాసులు బిగిన్ అవుతున్నాయి అని కానీ లేదా ఏదన్నా మైకులు అనౌన్స్ చేసినా పాంప్లెట్స్ పంచినా దానికి సంబంధించిన హాస్టల్ మాస్టర్లు ఆ ప్లేస్కి వచ్చి మనకంటే ముందు 9 అంటే 9కి, 5 అంటే 5కి, 3 అంటే 3కి వచ్చి మనకంటే ముందుగా సూక్ష్మ రూపంలో వచ్చి అక్కడ కూర్చుంటారనేది నాకు నా కళ్ళతో చూసిన అనుభవం ఒకటి చెబుతానండి. ఎట్లానంటే ఒకసారి ఒక పిరమిడ్లో అమావాస్య ధ్యానం అని పెట్టారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవార్లు నైట్ 9కి బిగిన్ అయి మార్నింగ్ 6 వరకు ఉండాలి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు ఒక పిరమిడ్లో. అయితే వాళ్ళకి ఏమైందంటే ఒక 2-3 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళాల్సి వచ్చింది, ఏదో వాళ్ళ అబ్బాయి దగ్గర పని ఉండి. వెళ్తా నాకు చెప్పారు, మీరు వస్తారు కదా ఎటుకుడి, మీరు కొంచెం మెయింటైన్ చేయండి, మీరు కూర్చొని ఉండి వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళని కాస్త మర్యాద చేసి కూర్చోబెట్టి ధ్యానం చేయించున్నాను నాకు చెప్పారు. సరే ఇదేముంది, నేను ఎటుకుడి వెళ్తా కదా చేద్దామని అనుకుని నేను వెళ్ళాను. 9 గంటలకు వెళ్ళాను. వెళితే అక్కడ ఎవ్వరూ రాలా. నేనే డోర్ తీసుకున్నాను, నేనే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, కూర్చున్నాను. 9 నుంచి 10 వరకు మెడిటేషన్ చూసి కళ్ళు తెరిచి చూసి ఒకసారి ఎవ్వరు రాలా. సరే వస్తారులేని మళ్ళీ 10 నుంచి 11 వరకు కూర్చున్నాం, ఎవరు రాలా. అప్పుడు అనుకున్నా, ఏంటి ఈ తెల్లవారు నేను ఒక్కనే ఆడు కూర్చోవాలి ఇక్కడ. ఒకవేళ ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళాను అనుకో, వాళ్ళు వస్తారు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఏంటండి ధ్యానం అని చెప్పి ఎవరు లేకుండా పోయారని మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ చేస్తారని. ఇప్పుడు నేనేం చేయాలి, తెల్లవాళ్ళు ఒక్కడే కూర్చోవాలంటే ఎట్లా అని అనుకుంటున్నాను. ఊరికి అనుకున్నానండి అంతే. ఏంటి మేమందరం లేవా, ఎవరు లేరంటావేంటి అని ఇటు ఒక వరుస ఇటు నేను ఇక్కడ కూర్చుంటే ఇట్లా వరుస ఒకటి ఇట్లా వరుస ఒకటి. మనం బంతి భోజనాలు అనేది వరకు కింద చాపలేసి పెట్టేవాళ్ళు, అలా వరుసనే కూర్చొని ధ్యానం చేస్తున్నారండి. ఆ పిరమిడ్ నిండా వరుసనే కూర్చొని ఇటు ఒక వరుస ఇటు ఒక వరుస. అసలు నాకు ఆశ్చర్యం, కళ్ళతో చూశానండి వాళ్ళని. అంటే అంత క్లియర్గా మేమున్నాం, నువ్వు కూర్చొని చెయ్యన్నారు. ఇక తెల్లవారు నేను మెడిటేషన్ చేస్తానే ఉన్నానండి అక్కడే కూర్చొని. ఎవరైనా వచ్చినా రానికి నాకు సంబంధం లేదు. అంటే మనం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చామంటే త్రూ పేపర్, త్రూ మైక్, పాంప్లెట్ లేదా వాయిస్ మెసేజ్ ఏది చెప్పినా మనం ఏమనుకుంటున్నాం, ఈ ఊర్లో ఈ బజార్లో ఉన్న ప్రజలకు అనుకుంటున్నాం. కాదు, దట్ వాజ్ స్ప్రెడ్ టు ద యూనివర్స్. యూనివర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వెళ్తుంది. ఎవరైతే దీనికి రిలేటెడ్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ కూర్చుంటారు అనే దానికి ఆ రోజు నేను 100కి 100 రూపాయలు చూశానండి. అసలు ఆశ్చర్యం వేసింది, అంటే ఇట్లా కూడా ఉంటారా, ఇలా వస్తారా పిరమిడ్లోకి. ఈ పిరమిడ్లో మేమున్నాం, మాతో పాటు చెయ్యన్నారు అంతే. కూర్చొని చేశాను, తెల్లవారులు కూర్చొని ఎప్పుడే కూర్చున్నాను. అంటే మనం ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నామంటే ఆ హాస్టల్ దానికి సంబంధించిన వాళ్ళు ఆ ధ్యానానికి అనుకోండి, లేదా హీలింగ్ అనుకోండి, లేకపోతే ఇంకో ఏదైనా అనుకోండి, వాళ్ళు మటుకు ఖచ్చితంగా వస్తారు. అందుకని వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి. వాళ్ళు మనతో పాటే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనే భావన మనకి ఎప్పుడు
మన ఎరుకలో కోల్పోకూడదు. ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారు అంతే. ఉండి వాళ్ళతో మనం కోయిన్సైడ్ అవ్వాలి, ఆ ఎనర్జీస్ మనం అందుకోవాలి అనే ఆ భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు 100% మనం సక్సెస్ రేటు అంటే మనకి బాగా ఉంటుందండి. ఇది ఒక అనుభవం. ఇంకా పిడుగురాళ్ల పిరమిడ్కి అని వెళ్ళానండి క్లాస్ చెప్పటానికి. పిడుగురాళ్ళ అని మాకు ఇక్కడ ఇటు హైదరాబాద్ రూట్ మాచర్ల మీదకి వెళ్ళే హైదరాబాద్ రూట్లో పిడుగురాళ్ళని ఒక ఊరు తగిలిద్ది. ఆ పిడుగురాళ్ళ పిరమిడ్ లో 1 ఎకరంలో ఉంటుంది. అది ఆశ్రమం లాగా కట్టారు ఆయన, గుండా శ్రీనివాసరావు గారు. ఆ పిరమిడ్కి వెళ్ళేటప్పుడు నాకు వెళ్ళంగానే ఒక విషయం చెప్పారు ఆయన. ఏంటంటే, మా అమ్మాయిది వాళ్ళ ఎంగేజ్మెంట్ అండి, మీరు సాయంత్రం దాకా ఉండి మా అమ్మాయిని ఆశీర్వదించి మా ఇంటికి వచ్చి ఆశీర్వదించి మేము ఇచ్చే అదే బహుమతులు అనుకోండి, లేకపోతే భోజనం అనుకోండి, ఏదైనా మీరు కంప్లీట్గా ఉండాలి, వెళ్ళబాకండి అని చెప్పారు. నేనేమనుకున్నానంటే ఏదో మర్యాదగా చెప్పారులే, వెళ్ళపోతే ఏమైద్దిలే అని అనుకున్నాను. సాయంత్రం 5 అయింది, క్లాస్ అయిపోతే 5:30 అయింది. ఇద్దరున్నారు నా పక్కన. ఏమండి నన్ను బస్ స్టాండ్ దగ్గర దించండి, నేను వెళ్ళిపోతానన్నా. లేదండి కుదరదు, మీరు ఉండాల్సిందే, వాళ్ళు అసలు మమ్మల్ని అట్టిపెట్టింది మిమ్మల్ని తీసుకురామని. ఒకవేళ మీరు కనుక వెళ్ళిపోయారంటే ఆయన ఊరుకోరు, మమ్మల్ని ఊరుకోరు, మీరు ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు. అంటే నేను ప్రిపేర్ అయి రాలేదండి, నాకు తెలియదు కదా అని అంటే, కాదు రావాల్సిందే, మీరు ఏదైనా ఇక మాకు ఏం చెప్పొద్దు, మీరు మాతో పాటు వస్తున్నారు అంతే అని. ఆయన మంగేశ్వరరావు గారు అని అక్కడ ఒక పిరమిడ్, ఆయనకి ఒక ఇంటి మీద ఒక పిరమిడ్ ఉంది, ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వెళ్ళి స్నానం చేసి మళ్ళీ కళ్యాణ మండపంలో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి 8 అయింది. 8 అయితే ఆ పిల్లలు వచ్చారు, వాళ్ళు ఏదో టిఫిన్ పెట్టారు, తిన్నాను. ఇక వెళ్తానండి అని మళ్ళీ చెప్తుంటే వీళ్ళకి, లేదు లేదు ఆయనకే చెప్పి వెళ్ళాలి, మళ్ళీ మమ్మల్ని ఊరుకోరు, భోజనం చేయాల్సిందే లేకపోతే ఊరుకోడు మమ్మల్ని అని. వెళ్తాలేండి, ఇప్పుడు చూశాను ఆశీర్వదించాను, లేదు అయిపోయిందాక ఉండాల్సిందే అని వీళ్ళు అడ్డం పెట్టారు. సర్లేనే ఆయన దగ్గరికి వెళ్తే, ఏమండి ఇప్పుడు దాకా ఉన్నారు, భోజనం చేసి వెళ్ళండి ఆపాడు. అంతా కార్యక్రమం అయితే రాత్రి 11 అయింది. 11 గంటలకు బస్సు ఉంది. అయితే నేను గుంటూరు వచ్చి ఆగిపోవాలి, గుంటూరు నుంచి మళ్ళీ మాకుండు. సర్లేండి ఇంకా టైం అయిందిలే, ఇక్కడ ఉంటానులే అని అంటే మంగేశ్వరరావు గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మా ఇంటికి వెళ్దాం రండి అని తీసుకెళ్ళి, కింద ఏసీ రూమ్ ఉందండి పడుకోండి అని అన్నారు. నేనేమన్నా అంటే, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దండి నాకు, నేను పిరమిడ్లోకి వెళ్ళి పడుకుంటానులే, మీరు రాపోయిన పర్లేదు నేను ఒక్కడిని పడుకుంటాను అని చెప్పి పిరమిడ్లోకి వెళ్ళి పడుకున్నాను. ఆ పిరమిడ్లో ఏం చేశారంటే, ఈ ఖాళీ మొత్తం గోడ మీద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ భారతీయ సనాతన ధర్మంలో ఉన్న యోగీశ్వరులు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఫోటోలు ఉన్నాయి. అనేక మంది దేవీ దేవతల ఫోటోలు ఉన్నాయి. ఎవరైతే ధ్యానంలో ఉన్నారో వాళ్ళ ఫోటోలు అన్ని పెట్టాడు. అసలు ఖాళీ లేదు, మొత్తం పేస్ట్ చేసినట్టు చేసేసాడు. నేను అనుకున్నాను రాత్రి, ఎందుకన్నా పిచ్చి అయింది, ఇన్ని బొమ్మలు పెట్టాడు, ఏదన్నా ఒకటి ఇటు గోడకు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకుంటారు, ఇన్ని పెట్టాడంటే ఇంకా పిచ్చి అయింది అనుకున్నా. అనుకొని నాకు 2 భోజనము టిఫిన్ 2 చేశా కాబట్టి కొంచెం ఆయాసం ఉండి ఇక ఆ రోజు నైట్ ఏం మెడిటేషన్ చేయకుండా పడుకున్నా. ఎర్లీ అవర్స్లో లేచానండి, 4 గంటలు లేచి స్నానం చేసి మెడిటేషన్ కూర్చున్నా. 4:30 కూర్చున్నా. కూర్చుంటే అప్పుడు వచ్చారండి వీళ్ళందరూ, ఈ పైన అంటించిన వాళ్ళందరూ. ఏంటి మేము లేవంటాం ఏంటి, మేము మా ఆశ్రమాలు మాకున్నాయి అక్కడ, కానీ ప్రతిరోజు వచ్చి ఇక్కడ మేము ధ్యానం చేసుకుని వెళ్తాం, ప్రతిరోజు ఇక్కడికే వస్తాం, ధ్యానం చేసుకుంటాం, ఇక్కడ మాకు బాగుంటుంది, మేము ప్రతిరోజు వచ్చి ఇక్కడ ధ్యానం చేసి వెళ్దాంరా మా ఆశ్రమం చూపిస్తారా అని ఒక్కొక్కళ్ళు తీసుకొని వెళ్ళటం. ఎక్కడెక్కడో తిప్పారండి, ఎక్కడెక్కడో వాళ్ళ ప్లేసెస్, అది హిమాలయాలు కొన్ని అయినాయి, గృహలైనవి, ఆ అరణ్యాల్లో ఉన్న ఆశ్రమాలు అంటారు అవి, ఇంకా అవి ఒకటని లేదు. వీళ్ళు ఈ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేసెస్, వాళ్ళు ఒరిజినల్ ప్లేస్ మొత్తం తిప్పుకొచ్చారు. ఈయన ఫస్ట్ ఆయన నన్ను తీసుకెళ్ళి తిప్పుకొని వచ్చి మళ్ళీ ఈయన కూర్చోబెట్టేవాడు. నెక్స్ట్ ఇంకో ఆయన పట్టుకొని వెళ్ళిపోయాడు, నెక్స్ట్ ఇంకొక ఆయన ఇట్లా మొత్తం తిప్పేటప్పటికి 8:30 అయిందండి. 4:30 కూర్చొని 5:30 లేచి వెళ్ళిపోదామని నేను కూర్చుంటే 8:30 అయినా కానీ నన్ను వదలలేదండి వాళ్ళు. నా కళ్ళు తెరుగుడు పట్టల, చేతులు ఓడట్లా, మధ్యలో ఫ్యాన్ చెడిపోతే ఫ్యాన్ బాగు చేయడానికి ఎవరో ఎలక్ట్రీషియన్ వచ్చి బాగా కటా కొట్టాడు, అయినా కానీ నా కళ్ళు వచ్చిన వాళ్ళు మెడిటేషన్ చేస్తాం, బయట నుంచి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటా ఆ మాటలు వినపడుతున్నాయి,
మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అది వినపడుతుంది. ఇవన్నీ జరుగుతుంది, కానీ కళ్ళు మటు తెరుపుల వల్ల వీళ్ళ కంట్రోల్లో ఉన్నా నేను. ఎవరు? ఆ పిరమిడ్లో ఉన్న హాస్టల్ మాస్టర్ల కంట్రోల్లో ఉండి, రా నువ్వు అసలు అబద్ధం అంటే మేము లేమంటున్నావు, రా మేము అందరం ఇక్కడే ఉన్నాం అని మొత్తం తీసుకెళ్ళి తిప్పుకొచ్చి ఆడ కూర్చోబెడితే నాకు రావటం ఉండటం వలన నాకు ఇంతమంది గురువులతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎంత అదృష్టం అనిపించిందని. అదే ఆ రోజు వెళ్ళిపోతే ఏం లేదు. మళ్ళీ ఆ రోజు మా ఇంటికి వెళ్తే ఏమో వెళ్ళి పడుకునేవాడిని, ఇంకేం లేదు. కానీ అక్కడ ఉండటం వల్ల పిరమిడ్లో ఇంత గొప్ప, అంటే అంత చాలా మంది అండి, ఒకళ్ళు కాదు, మొత్తం నా 12x12 పిరమిడ్ మొత్తం బొమ్మలే, చిన్న చిన్న బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలు, అంటే ఫోటోలు అంటించి ఉన్నాయి. ఏంటిట్టయితే ఇంక అనిపించి అనుకుంటే, లేదు మేమందరం ఉన్నాము, మా ఆశ్రమాలు ఉన్నాయి, మా గృహాలు ఉన్నాయి, మా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం రా అని తీసుకెళ్ళటం. అంటే హాస్టల్ ట్రావెల్ అండి, విపరీతంగా చేయించారు నా చేత. ఎక్కడెక్కడికో తిప్పి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ఇట్లా కూర్చున్నాను లేదు, మళ్ళీ ఇంకొక ఆయన పట్టుకుని వెళ్ళటం, మళ్ళీ తీసుకొచ్చాడు కూర్చోడు, మళ్ళీ ఇంకొక ఆయన, ఇట్లా మొత్తం తిప్పేశారండి నన్ను. తిప్పేసి 4:30 కూర్చున్నాడిని, 8:30 వాళ్ళు నన్ను లేపట్లే. ఏంది ఎట్లా కూర్చున్నాడు ఈయన, లేపాలా వద్దా అని మెలకుండా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, నన్ను లేపల. తర్వాత చెప్పారు, ఏమండి మీరు బాగా డీప్లో ఉన్నారు, లేపుదామంటే మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకులే అని లేపకుండా వెళ్ళాం. అంటే నేను వెళ్తానండి కంటే, లేదు టిఫిన్ చేసి వెళ్ళాలని. ఎంతసేపు కూర్చున్నారని అడిగాడు. ఇట్లా జరిగిందండి, మీకు ఆ పుస్తకంలో రాశాను, అటెండెన్స్ బుక్ ఉంటుంది పిరమిడ్ దగ్గర, దానిలో నోట్ చేశానండి అని అన్నా. కాదు మా బుక్ ఒకటి ఉంది, మా పిరమిడ్లో ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయింది, ఆ ఎక్స్పీరియన్స్ మా బుక్లో రాయండి అని ఆయన రాయించుకున్నారు. అంటే మనల్ని ఎవరిన కూడా ఇక్కడ లేరు అనకూడదండి. ఒక హాస్టల్ మాస్టర్ ఇక్కడ లేడు, ఈయన మనకి కనపడ్డ ఊరికినేది బొమ్మ పెట్టుకొని అనకూడదు. అట్లానే మనం ఇన్వైట్ చేసిన మాస్టర్స్ కూడా, మన పత్రిజీ గారు అనగానే పత్రిజీ గారు చైతన్యం వచ్చేసింది, మన అవతార బాబాజీ అనగానే ఆయన చైతన్యం వచ్చేసింది, మనం పరమశివుడు అనగానే ఆయన చైతన్యం, ఇంకా ఎవరు మన పూర్ణాత్మ అనగానే ఆయన చైతన్యం వచ్చేసింది. మన ఏదంటే అది, వాళ్ళందరూ ఇక్కడే మన చుట్టూనే తిరుగుతారు. ధ్యాన కార్యక్రమం అయితే ఖచ్చితంగా వస్తారు, 100కి 100 పాళ్ళు ఇది ఖచ్చితం. ఎందుకంటే 2 సార్లు నేను విట్నెస్ చేశాను, ఖచ్చితంగా చూశాను. అంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దానిలో ఎలాంటి డౌటు అసలు లేదు. అంతే, అంటే నేను కళ్ళతో చూసినట్టు. ఇదేమన్నా పిడుగురాళ్ళలోనేమన్నా నేను అనుభూతి చెందాను, ఇక్కడ తెనాల్లో ఉన్న పిరమిడ్లోనేమన్నా నేను కళ్ళతో చూశాను వాళ్ళని, కళ్ళతో డైరెక్ట్గా చూశాను వాళ్ళని. అందుకని ఎలాంటి డౌట్ పడాల్సిన, అందుకని మనం ఏదైనా ఒక టైం పెట్టామంటే, ఒక కార్యక్రమం, అంటే మన ఇంట్లో ధ్యానం అని కానీ, లేదా ఏదైనా ప్లేస్లో ఒక ధ్యానం అని కార్యక్రమం పెట్టామంటే, వీ షుడ్ బి అటెండెడ్ బై బిఫోర్ ద టైం. ఆ టయానికి ముందు వెళ్ళాల్సిందే, అంతే. ఎందుకంటే మన ఇంటికి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎప్పుడో నిదానంగా పోతానంటే ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అప్పటి నుంచి నేను ఎంత దూరం వెళ్ళినా ఐ వాంట్ టు రీచ్ బిఫోర్ టైం. ఒక్కోసారి నా బస్సులు అందుకునో లేదా నడిచిపోవాల్సి వచ్చి అట్లా మిస్ కొట్టడమే, కానీ ఐ వాంట్ టు రీచ్ బిఫోర్ టైం అన్న యాంగ్జైటీలోనే ఉంటారు. ఎందుకు ఇవి చూసిన కాడి నుంచి. లేకపోతే ఎందుకు గంట ధ్యానం చేసుకుంటారు కదా, గంట అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా అనిపించింది. అట్లా నాకు అనిపిస్తుంది, నేను ఐ వాంట్ టు రీచ్ దట్ ప్లేస్ బిఫోర్. అందుకని చాలా ముందు బయలుదేరుతాను నేను. ఎట్లా ఉంటుందో ఏమో, మనం వెళ్ళాల్సిన ప్లేస్ మనకు తెలియదు, అక్కడ వాతావరణం వాళ్ళ బస్సులు ఉంటాయో లేవో, ఎన్ని బస్సులు మారాలి, ఇవన్నీ నాకు లెక్కలు వేసుకొని ముందుగానే వెళ్తూ ఉంటాను. ఎందుకు, వాళ్ళు వస్తారని, వాళ్ళు ముందు ఇక్కడే ఉంటారన్న ఉద్దేశంతో ముందు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక అనౌన్స్మెంట్ చేస్తే చాలండి, వాళ్ళందరూ ఉన్నట్టే. ధ్యానం అని అనౌన్స్ చేసేది వాళ్ళు వచ్చినట్టే, అంతే. ఎందుకంటే దే ఆర్ విట్నెసింగ్ ఆల్ ద థింగ్స్. ఇక్కడ భూమి మీద జరిగే ప్రతి చర్యని, ప్రతి దాన్ని విట్నెస్ చేస్తున్నారు హాస్టల్ మాస్టర్లు. వాళ్ళను మనం గౌరవించాలి, మన టైంలో వెళ్ళి గౌరవించాలి. అంతేగాని వాళ్ళే వస్తారులే పోతారు, మనం ఏదో అనంగలు వచ్చారా ఏంటి, ఇలాంటి ఉండకూడదు. ఈ సేతు విజ్ఞానం క్లాసులో కూడా అనేక మంది మాస్టర్లను ఇన్వైట్ చేస్తారు. ఆ ఎనర్జీ ఫీల్డ్ డెవలప్ అవుతూ ఉంటుంది, మనకు తెలుస్తుంది. అది కూడా ఎనర్జీ ఫీల్డ్ చుట్టూ ఆ గది కానీ, అదే ఆ పందిరి కానీ, దాంట్లో ఎనర్జీ ఫీల్డ్ బాగా
డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఇన్వైట్ చేసామంటే వాళ్ళు ఉన్నట్టు లెక్క, వచ్చారంతే. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అట్లా నాకు 2 సార్లు అయినాయి. మళ్ళీ ఎక్కడన్నా మనం మెడిటేషన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు నేను ఇన్వైట్ చేస్తే ఆ ఫీల్డ్ డెవలప్ అవుతున్నట్టు కూడా నాకు విట్నెస్ అయిద్దండి. అంటే అది హాస్టల్గా అవుతుంది, మనకి కంటికి కనపడదు, కానీ ఎనర్జీ ఫీల్డ్ డెవలప్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే పూర్ణాత్మ. కర్తాల్లో 2013లో వెళ్ళినప్పుడు నాకు 2012లో కర్తాలు చూసిన దానికి 2013లో చూసిన దానికి నిజంగా నేను ఏడ్చానండి. ఎందుకంటే అంత తక్కువ జనం వచ్చారు. అసలు ఆ 2012లో హుషారే లేదు. ఏంట్రా ఇట్లా అయిపోయింది, ఎంత ఆనందపడ్డాను 2012లో, 2013లో ఇట్లా అయిపోయిందని నిజం కళ్ళం నీళ్ళు వచ్చినాయి నాకు. ఏడ్చాను, నిజంగా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే స్టేజీ మీద, పూర్ణాత్మ, నా పూర్ణాత్మ పరశురాముడు, నా పూర్ణాత్మ పరమశివుడు, నా పూర్ణాత్మ లలితా పరమేశ్వరమ్మ వారు చెప్పుకుంటున్నారు. ఎవరు? మన పిరమిడ్ మాస్టర్. ఇదేంటి వీళ్ళకి ఎట్ట తెలుసు, మనకు తెలియలేదు ఏంటి అనుకున్నా, జస్ట్ అంతే. నాకు కావాలని కూడా అనుకోలే. వాళ్ళందరూ తెలిసింది, నాకెందుకు తెలియలేదు, నాకు కూడా తెలిస్తే బాగుండు కదా అనుకున్నాను. అనుకొని దాన్ని ఇంకా పట్టించుకోలే. తర్వాత ఇక్కడ ఒక పిరమిడ్లో పౌర్ణమి ధ్యానం అని పెడితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆ ధ్యానంలో కూర్చొని 1 గంట కూర్చునేటప్పటికి 9th 10th క్లాస్ చదివే పిల్లలు, ఆడపిల్లలు, బ్యాగ్స్ తగిలించుకొని యూనిఫామ్ వేసుకొని ఒక 7-8 మంది పిల్లలు ఆ గదిలోకి వచ్చినట్టు నా వ్యూ కనపడింది. 8th 9th క్లాస్ చదివే పిల్లలు, ఆడపిల్లలు యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఆ స్కూల్ బ్యాగ్స్ తగిలించుకొని ఆ గదిలోకి వచ్చినట్టు, స్కూల్కి వెళ్తానో స్కూల్ నుంచి రిటర్న్ అవుతానో ఆ గదిలోకి వచ్చినట్టు కనపడింది. ఏంటమ్మా ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మేము ధ్యానం చేసుకుంటుంటే అని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తే, మీరేగా రమ్మంది అందుకని వచ్చామన్నారు. నేను రమ్మంటం ఏంటి, నేనెందుకు రమ్మన్నాను అని అంటే, మీ పూర్ణాత్మ ఎవరో తెలుసుకోవాలన్నారు కదా, నేనే నీ పూర్ణాత్మ అంది ఒక అమ్మాయి అందుట్లో. ఇదేంటి పూర్ణాత్మ అంటే మనం ఏమనుకుంటాం, మనకి మంచి హయ్యర్ సోల్ అంటే ఒక దేవత అని, మన దేవతని పూజించే వాళ్ళు కదా పూర్ణాత్మ అనేది. ఈ అమ్మాయి వచ్చి పూర్ణాత్మ అంటది ఏంటి, పూర్ణాత్మ లేదేం లేదు, పో నువ్వు అసలు చిన్నపిల్లలు పూర్ణాత్మ అంటావేంటి, వెళ్ళిపో అని పంపించేసాను. వెళ్ళిపోయా. ఈ ఎక్స్పీరియన్స్ ఇట్లా వచ్చిందని నేను అడిగితే, ఏమోనండి ఎందుకు వచ్చింది అన్నారు, ఎవరు చెప్పలా, సరిగ్గా ఆన్సర్ రాల నాకు. నెక్స్ట్ మంత్లో వచ్చే పౌర్ణమికి సేమ్ పిరమిడ్లోకి వెళ్ళి కూర్చున్నాను. మళ్ళీ పౌర్ణమి ధ్యానానికి సేమ్ పిరమిడ్లో వెళ్ళి కూర్చుంటే మళ్ళీ వచ్చారు ఈ పిల్లలు. ఏంటమ్మా మళ్ళీ వచ్చారంటే, మీరు అప్పుడు తెలుసుకోలేకపోయారు కదా మీ పూర్ణాత్మ ఎవరంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడు అన్నట్టు ఒక మెసేజ్ లాగా వచ్చింది, ఇప్పుడు చూడండి అని. చూస్తుంటే వాళ్ళ యొక్క రూపం మారుతూ బాలా త్రిపుర సుందరులు అయ్యారండి అందరూ. బాలా త్రిపుర సుందర రూపం నాకు కనిపించింది. ఆహా, బాలా త్రిపుర సుందర నాకు అంటే ఆ సైజు పిల్లలు కదా, వాళ్ళ రూపము అంతకుముందు బాలా త్రిపుర సుందర అంటే ఆ ఫోటోస్ చూశాను నేను, ఆ డ్రెస్సు ఆ రూపంలో కనపడ్డారు. ఇది ఎట్లా నమ్మాలా వద్దా దీన్ని, మనం ఊహ ఏమో తెలియదు, దాన్ని కరెక్ట్గా నమ్మటానికి లేదు, అట్లని వదిలేయటానికి లేదు. వాళ్ళు కనిపించారు నాకు బాలా త్రిపుర సుందర రూపంగా మారి, నేనే మీ పూర్ణాత్మ అన్నారు. సరే, ఒక నమస్కారం పెట్టుకుని పంపించేసి అయిపోయింది. మరి ఇది ఎట్లా కన్ఫర్మేషన్ ఎట్లా అవుతుంది అనేది మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే, ఒకరోజు ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నాను, టీవీలో స్క్రోలింగ్ అవుతుంది ఒకటి, నీలంపాటి లక్ష్మీ అమ్మవారు, నీలంపాటి లక్ష్మీ అమ్మవారు, నీలంపాటి లక్ష్మి, ఇదే, ఇంకేమి లేదు, ఇదే మాట వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ బొమ్మ కానీ ఏమి లేదు, నీలంపాటి లక్ష్మీ అమ్మవారు, నీలంపాటి లక్ష్మి ఇట్లా వెళ్ళిపోతుంది. ఏంటి ఎవరు అసలు, నీలంపాటి లక్ష్మీ అమ్మవారు అంటే ఎవరు అసలు, ఆమె ఏంటి, ఆమె చరిత్ర ఏంటి నాకేం తెలియదు. ఆమె ఎక్కడో మాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంపుల్ అది, మాచర్ల దగ్గర అడిగొప్పలని ఉంది, దాని దగ్గరలో ఉంటుంది ఆ టెంపుల్. ఆమె నాకెందుకు కనపడుతుంది, అసలు ఆమె ఎవరు,
ఆమె గురించి ఏమీ తెలియదు, అసలు పేరు కూడా తెలియదు. అలాంటి ఆమె నాకెందుకు కనపడింది అనేది అడిగాను. మా మాస్టర్స్ని విడిగా ఉంటారు కదా మనతో పాటు కొలీగ్స్గా, వాళ్ళని అడిగి ఏమండి ఇట్లా కనపడింది ఏంటంటే, ఇప్పుడు ఒక మేడం ఏం చెప్పారంటే, మాచర్ల దగ్గర అడిగొప్పలు అని ఒక ఊరు ఉందండి, అక్కడ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు అని ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అమ్మవారిది చరిత్ర ఇది. ఆ చరిత్ర ఏంటంటే, ఆమె చిన్నప్పుడు అమ్మాయి 11-12 ఏళ్ల వయసు అప్పుడు ఆమె గర్భవతి అయింది. ఏది, ప్రతిరోజు చావిడి దగ్గరికి వెళ్ళి ఆవు పంచతం తాగుతుంటే అది మరి ఎట్లా అయిందో ఏమో, ఆ అమ్మాయి గర్భవతి అవుతుంది 11 ఏళ్లకి. వాళ్ళ అన్నలు ఏం చేస్తారంటే, ఈ అమ్మాయి గర్భవతి అయింది, మన పరువు పోతుంది, ఎట్లా చేయాలని అమ్మాయిని మంచి మాటలు చెప్పి మళ్ళీ చావిడి దగ్గర తీసుకెళ్ళి వామి అంటే గడ్డి వామిని పెట్టి దాంట్లో పెట్టి అమ్మాయిని తగలబెడతారు, చంపేద్దామని. యాదృచ్ఛికంగా జరిగిందిలే అని చెప్పటానికి తగలబెడతారు. తగలబెడితే అమ్మాయి తగలబడే వామిలో నుంచి ఆ బలా త్రిపుర సుందరి దేవి ప్లస్ ఒక ఆవు పంచతం దాగిద్దని చెప్పారు. ఆవు వచ్చి అక్కడ నిలబడ్డాయి. ఇక వీళ్ళు దడుచుకున్నారు, భయపడ్డారు 7 అన్నలు. వాళ్ళు నన్ను శపించింది, మీరు నన్ను ఇట్లా చేశారు, నేనేదో శాప విముక్తి కోసం నేను ఈ భూమి మీద ఈ జన్మ ఎత్తితే నన్ను ఇట్లా అవమానించారు, మీరందరూ శాపగ్రస్తులు అవుతారు, మీ కుటుంబాలు నాశనం అవుతాయి అని చెప్పారు. వాళ్ళ అన్నల్లో ఒక ఆయన ఒప్పుకోడు, ఈ అమ్మాయిని తగలబెడతానికి ఒప్పుకోడు. ఆయన ఒక్కడు, ఆయన కుటుంబం ఒకటి బాగుంటుంది, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోతారని. అట్లానే జరిగిందంట అక్కడ. ఇప్పుడు వాళ్ళ వంశస్థులు ఉన్నారు అక్కడ. అట్లానే జరిగిందండి, ఇది ఆమె చరిత్ర అని చెప్పారు. మరి ఆమె నాకెందుకు కనపడిందండి అని అడిగాను. అడిగితే అప్పుడు ఆ మేడం ఏం చెప్పారంటే, అడిగొప్పలు అనే ఊళ్ళో 1 డే క్లాసులు పెట్టుకుంటున్నారండి, వారానికి ఒకటి. అక్కడ మీ పేరు ఇచ్చాను, క్లాస్ చెప్పమని, మీ పేరు కూడా ఇచ్చాను, బహుశా పిలుస్తారు, అందుకని అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మీకు ఆమె కనపడిందేమో అని అన్నారు. అంతవరకు అయిపోయింది. అది అయిపోయిందండి. వాళ్ళు నెక్స్ట్ వీకే పిలిచారు. ఫస్ట్ లక్ష్మణరావు గారిని పిలిచారు ఫస్ట్ వీక్, 2వ వీక్ నన్ను పిలిచారు. నేను వెళ్తా మాకు తెనాల్లో రైలు ఎక్కాను. ఏకుందాన 5 గంటలకు ఆ ట్రైన్. దాన్ని ఎక్కి నరసరావుపేట దిగి అక్కడి నుంచి వెళ్ళాలి. ఆ ఎక్కి కళ్ళు మూసుకొని కూర్చున్నానండి. జస్ట్ 5 మినిట్స్ అయిందో లేదో, ఆ తగలబడతాం, వాయువు తగలబడతాం, దాంట్లో నుంచి ఈ అమ్మవారు దూకటం, ఆ అమ్మవారు ఏమంటే దాన్ని ఏమంటే ఆవు దూకటం, ఆ 2 అక్కడ నిలబడి నాకు ఎదురుగా కనపడ్డాయి. ఇట్లా ఇదేంది ఎట్లా ఉంది, ఈ అమ్మాయి ఏమన్నా ఆ అందం చూస్తే చాలా, దాన్ని ఎట్లా అంటారంటే కోమలం అంటారే, అంటే ముఖం చిన్నపిల్లలు, అంటే యుక్త వయసు వచ్చిన పిల్లలు చాలా, దాన్ని ఎట్లా వర్ణించడం నాకు కుదరట్లా, చాలా పాలుగారే ముఖం అంటారు. అంటే అసలు చాలా లేతగా ఉండి అంత అందంగా చాలా బ్యూటిఫుల్గా కనపడింది. నాకు ఎమ్మంటనే, ఏంటమ్మా నువ్వు ఇట్లా ఉన్నావు, మీ గుడి దగ్గర అంత బలి జరుగుతుంది కదా, నువ్వు ఎట్లా దాన్ని స్వీకరిస్తున్నావు, బలిని అన్నిటిని ఎలా తీసుకోగలుగుతున్నావు, నువ్వు ఇంత చిన్నపిల్లవి, ఇంత కోమలంగా ఉన్నావు, నువ్వు అది ఎట్లా తీసుకోగలుగుతున్నావు అని అంటే, అవేం చెప్పారంటే, దానికి నాకేం సంబంధం అని అన్నా. ఆ బలికి నాకు ఏం సంబంధం అంటే, మీకోసమే కదా ఇస్తుంది అన్న. నా కోసం అని ఎవరు చెప్పారు, నేనేమన్నా అడిగానా, ఎవరు నన్ను బలి ఇవ్వమని అడిగానా, నా కోసం అని నేను ఎందుకు అనుకుంటాను, అది నాకు సంబంధం లేదు అని అంటే ఆపొచ్చు కదా అన్న. ఆపే అధికారం మాకు లేదు, మీ మానవులు వాళ్ళ తృప్తి కోసం చేసుకొని మా పేరు పెడతారు, ఆపే అధికారం మాకు లేదు, అందుకని మమ్మల్ని ఎవరు అడగలా, మాకు ఆపే అధికారం లేదు, వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు, వదిలేసే, దాని గురించి నాకేం సంబంధం లేదు, నా బిడ్డల్ని నేను కోసుకొని తింటానా, ఇది ఆమె నాకు ఫైనల్గా చెప్పింది. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, మనమేంటి ఈ శాకాహార ర్యాలీలు చేస్తాం కదా, నా మైండ్లో అది ఉంటుంది కదా, బలి ఇవ్వకూడదు అలాంటి, అవి ఏమన్నా నన్ను మిస్లీడ్ చేస్తానేమో అనుకున్నాను. ఈ విషయం అక్కడ చెప్పకూడదు అనుకున్నా. ఎక్కడ, అడిగొప్పలు అనే ఊరులోనే ఉంటుంది ఆ గుడి, కొంచెం ఒక 5 కిలోమీటర్ల దూరంలో. అక్కడ చెప్పకూడదు, ఇది నాకు సరైన క్లారిఫికేషన్ లేకుండా మనం చెప్పకూడదు అనుకుని వెళ్ళాను. 4 గంటల వరకు చెప్పలేదండి. 4 గంటలప్పుడు ఎందుకు వచ్చేసింది ఇది, ఇట్లా వచ్చింది, మీ అమ్మవారు ఇట్లా కనపడ్డారు నాకు, ఇట్లా చెప్పారు అని అంటే, వాళ్ళు ఏంటండి మీకు కనపడటం ఏంటి, మేము ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కుంకుమ బళ్ళని
ఈ బలులు ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నాము, మాకు ఎప్పుడు కనపడలేదు, మీకు కనపడటం ఏంటి అన్నాను. ఏమో నాకు కనపడింది, అది నిజమో కాదో కూడా నాకు తెలియదు, కనపడి నాకు ఇట్లా చెప్పారు, దాన్ని మీరు నమ్ముతారా లేదా అలానే బలిస్తారనేది ఇక మీ ఇష్టం, ఇది నేను కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పి వచ్చేసానండి. వస్తా ఏం చేశాను, నేను ఎక్కడ గుడ్లకి వెళ్ళనండి, ఏదైనా ఊళ్ళో బాగుందండి మంచి ఫేమస్ టెంపుల్ అన్నా కానీ నాకు ఎందుకో ఏముందలే అని వెళ్ళను. కానీ ఎందుకో ఆ గుడికి వెళ్ళాలనిపించింది. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పాను, ఏమండి నేను ఆ గుడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఎవరైనా తోడురండి అంటే, వాళ్ళు ఏం చేశారంటే ఒక 10 మంది ఒక ఆటో తీసుకొని 10 మంది వచ్చి నన్ను కూడా ఎక్కించుకెళ్ళారు. అంటే 10 మంది వెళ్ళాం అక్కడికి, మొత్తం అక్కడ హిస్టరీ మొత్తం చెప్పారు, చుట్టూ తిప్పారు, కూర్చోబెట్టాం. నేను ధ్యానం చేపిస్తా, ఒక గంట ధ్యానం చేసి వెళ్ళిపోదామని కూర్చోబెడితే 5 మినిట్స్ కూర్చునే తలికి లోపల నుంచి సెగలు వస్తున్నాయండి, మన శరీరంలోంచి సెగలు వస్తున్నాయి. అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, లెగు నువ్వు వెళ్ళు, ఎక్కడి నుంచి ఉండటానికి లేదు, నువ్వు ధ్యానం చేయడానికి ఇక్కడ ఎవడో నీకు పర్మిషన్ లేదు, పో లెగు వెళ్ళిపో అని సెగలు కొట్టి నన్ను లేపేసినాయండి. లేచి లేకుండా వెళ్ళిపోదామని వాళ్ళని లేపేశాను. లేపితే వాళ్ళు ఏంటండి గంట చేద్దాం అన్నారు అప్పుడే లేపారు ఏంటను, లేదు ఇక్కడ మనకు కుదరదులే వెళ్ళిపోదాం పండి అని చెప్పి వెళ్ళిపోయాం. ఇంకా అంటే ఆ అమ్మవారు కనపడి ఈ దాన్ని ఏమంటారు, బలి నాకు సంబంధం లేదు, నా కోసం నేను ఎప్పుడు అడగను బలి కావాలని, మీ మానవులు వాళ్ళ యొక్క తృప్తి కోసం ఇచ్చుకునేది కానీ నా కోసం కాదు. మరి ఆపొచ్చు కదంటే ఆపే అధికారం మాకు లేదు, ఈ భూమి మీద ఎవరి విషయాల్లో ఎవరు ఏలు పెట్టే అధికారం లేదు, అందుకని మేము ఆపము అని చెప్పేసి క్లియర్. ఇక దీంట్లో 100కి 100 పళ్ళు సేమ్ ఇదే డైలాగ్స్ ఆ రోజు జరిగింది. ఇది డౌట్ మళ్ళీ మన కరెక్ట్గా నాకు వచ్చింది, ఇంతేనా ఎక్కడైనా అని అనుకుంటా ఉన్న 2 నెలలకి మన జ్ఞానాంధ్రప్రదేశ్ బుక్లో సేమ్ ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చిందండి. ఒక కాశీలో ఉన్న, కాశీ అనా కాళికాదేవి విగ్రహం ఉంది కాశీలోనేగా, కాశీలో ఉన్న దేవాలయానికి ఒక అమెరికను హిందూ హిమాలయాల్లో ఉన్న గురువు దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితం ఒక శిష్యుడిగా చేరి 10 సంవత్సరాల దగ్గర ఆయన దగ్గర ఉండి, గురువుగారు నేను వెళ్ళి కాళికాదేవిని చూసి వస్తానని చెప్పి బయలుదేరి కలకటా వస్తారు. కలకటా వచ్చి అంతా చూసి కాళికాదేవి విగ్రహం దగ్గర ఈ పూజారులే మనం తీసుకెళ్ళిన కోడిని, మనం తీసుకెళ్ళిన మేకని అది కట్ చేసి ఇవ్వాలంట. అక్కడ రక్తం విపరీతం కారిపోతున్నాడు. ఇది చూసి గురుగారు నేను తట్టుకోలేకపోయాను, నా ఉండబుద్ధి కాలేదు, వచ్చేసానని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళి గురువుగారు ఎందుకు చేస్తున్నారు అట్లా అని ఆయన్ని అడిగితే, ఆ గురువుగారు ఏం చెప్తారంటే, నేను ఈ సన్యాసాశ్రమం తీసుకోకముందు నేను అక్కడ పూజారిని, ఆ పూజారితనంలో ఉన్నప్పుడు ప్రతి నెల 2 రోజులు ఈ కోళ్ళని మేకల్ని నరకటం డ్యూటీ పడిద్దంట. ఇదేది బ్రాహ్మలుగా ఉండి కోళ్ళని మేకల్ని, పూజారులుగా ఉండి కోళ్ళని మేకల్ని నరకాల్సిన డ్యూటీ పడిద్దంట 2 రోజులు వారానికి, అంటే నెలకి. ఆ నెలకు 2 రోజులు పడ్డప్పుడు ముందు 2 రోజులు, ఆ 2 రోజులు, ఆ తర్వాత 2 రోజులు విపరీతమైన వ్యధను అనుభవిస్తా అంట అతను. అనుభవిస్తే ఇదేంటమ్మా నీకు మేము ఇవ్వటం ఏంటి, నీకు దాన్ని బలి చేసి నీకు ఆహారంగా వాటిని ఇవ్వటం ఏంటి, మాకు ఈ శాపం ఏంటి, ఈవిని అడగాలి, కాళికాదేవిని అడగాలని చెప్పి ఆయన మెడిటేషన్లో కూర్చొని అడిగితే ఆమె ఏం చెప్పారంటే, నువ్వు పొట్టకోడి కోసం నీకేమి ఉద్యోగం దొరకలేదా, నీకేం పని దొరకలేదా, నువ్వు ఎందుకు ఈ పని ఎంచుకున్నావు, ఇది తప్పని నీకు తెలీదా, మేము బలి కావాలని కోరతామా, మా బిడ్డలను మేము కోసుకొని తింటామా, నీకేదన్నా ఇంకేమన్నా కావాలంటే ఇంకొక పని చేసుకో ఈ పట్టుకోడి కోసం, ఇది మట్టి నీకు కరెక్ట్ కాదు, నువ్వు ఆ పాపంలో ఉండవు, మాకు సంబంధం లేదు అది అని చెప్తే ఆయన అది మానేసి, ఉద్యోగం మానేసి సన్యాసాశ్రమం స్వీకరించి హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకొని ఆ పాప ప్రక్షాళన చేసుకున్న టైంలో ఈ శిష్యుడు అక్కడికి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ మన జ్ఞానాంధ్రప్రదేశ్ బుక్లో చదివి నాకు వచ్చింది కూడా కరెక్టేను. అంటే ఏ దేవత
ఏ దేవత బలిని కోరదు. బలి ఇస్తున్నామంటే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవటానికి ఇచ్చే చర్య గని ఏ దేవత బలిని కోరదు. అన్నిటిలో ఉంది అదే ఆత్మతత్వం అయినప్పుడు ఏ దేవత బలిని కోరదు, అందుకని అది లేదు అని క్లియర్ కట్గా తెలిసిపోయింది. అప్పటి నుంచి నేను చెప్పటం మొదలుపెట్టా, బలి ఇవ్వటానికి లేదు, బలి ఇచ్చే అవకాశం లేదు, అది మనం చేసే తప్పు, మానవుడిగా తెలియక చేసే తప్పు అని నేను ఈ విషయం ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు చెప్తానే ఉన్నా. ఇట్లా వచ్చేసింది, నాకు అది వచ్చింది. తర్వాత ఆమె కనపడింది, ఆమె ఏమన్నా చిన్నపిల్లలా కనపడింది. ఎవరు? నీలంపాటి లక్ష్మమ్మ ఈ మాట చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు ఇంతకుముందు తెనాల్లో ఒక పిరమిడ్లో బాలా త్రిపుర సుందర రూపంలో కనపడ్డా. అవునా కాదా మళ్ళీ అంటే ఫుల్ కన్ఫర్మేషన్ అవునా కాదా అని మళ్ళీ చెక్ చేసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి త్రిపురాంతరములో ఉన్న బాలా త్రిపుర సుందరి, త్రిపురాంతకం అని ఇంకొండ దగ్గర ఊరు ఉందండి, అక్కడ బాలా త్రిపుర సుందరి త్రిపురాసురుడు రాక్షసుని సంహరించి కొండమంచి దిగి అక్కడ ఒక చెరువు ఉంటే ఆ చెరువులో అక్కడ ఆమె గుడి కడతారు. ఆమె పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళి నిద్ర చేస్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ. అట్లా నేను కూడా 2-3 సార్లు వెళ్ళాను. నా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళాడు, రండి నిద్ర చేస్తే బాగుంటుందని. అప్పుడు నాకేం తెలియదు, ఈ ధ్యానంలో కూడా ఇంకా సరిగ్గా రాలా, ఏం తెలియదు. అయినా కానీ నిద్ర చేస్తే బాగుంటుందని తీసుకెళ్ళి నన్ను ఆ 2 రోజులు అంటే 2 నెలలు వెళ్ళి నిద్ర చేసి రావటం జరిగింది. ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈ బాలా త్రిపుర సుందర దేవి, త్రిపురాంతకంలో ఉన్నామే, ఈ లక్ష్మీ అమ్మవారు ముగ్గురు ఒకేసారి కనపడ్డారు, ఒకే లైన్లో కనపడ్డారు. మేము ముగ్గురం బాలా త్రిపుర సుందరమే అని అన్నారు. ఇదేంటి వెంకటేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి, మళ్ళీ డౌట్ వచ్చింది. అంటే వెంకటేశ్వర స్వామి కూడా బాలాజీ అని ఒక నేమ్ ఉంటుంది, నేను బాలా త్రిపుర సుందరి అని ఆయన కూడా చెప్పటం. తర్వాత ఈ బాలా త్రిపుర సుందరి, ఆ లక్ష్మీ అమ్మవారు కూడా నేను బాలా త్రిపుర సుందరి అని చెప్పటం, వీళ్ళందరూ నాకు లింక్ అవటం. అప్పుడు కొంచెం నమ్మాను బాలా త్రిపుర సుందరి. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన మంత్రం చేసే ఆయన ఉన్నాడు, ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి మంత్రం చేసి, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మంత్రాలు చేస్తా, ఇప్పుడు అన్ని పూజలు అట్లా చేస్తూ ఉండు. ఆయన నన్ను వాడు గురువు గారి దగ్గర తీసుకెళ్ళాడు, నీకు మంత్రం ఇప్పిస్తానని. ఏం మంత్రం అని అంటే ఈ బాలా త్రిపుర సుందరి మంత్రం ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. ఆయన ఆ ఫోటో ఒకటి నాకు ఇచ్చారు, బాలా త్రిపుర అమ్మవారి ఫోటో ఒకటి, ఇంత చిన్న పాకెట్ సైజ్ పెట్టుకున్న ఫోటోని. జనరల్గా ఆ ఫోటోని ఎవరైనా ఏం చేస్తారు, పుస్తకంలో పెడతారు, లేకపోతే ఒక షో కేసులో పెడతారు, కొన్నాళ్ళ తర్వాత అది నలిగిపోయి తీసి అవతల పడేస్తారు. అలాంటిది నేను ఆ పుస్తకాన్ని, ఆ ఫోటోని మా బీరువాలో చెస్ట్లో లోపల అంటే తలుపు తీయగానే ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు కనపడేట్టు పెట్టాను. ఇప్పటికే ఉంది అక్కడ. అప్పుడు ఎందుకు పెట్టానో తెలియదు, ఇప్పటికి కూడా అక్కడే ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు బాలా త్రిపుర సుందరే నా పూర్ణాత్మ అని తెలిసిపోయింది. ఇది ఇట్లా ఉండంగా మళ్ళీ ఒకసారి ఏమైందంటే, ఒక గురువు గారిని మా ఇంటికి ఆహ్వానించాను. ఆయనకు వచ్చే వేదాలు ఉపనిషత్తులు అన్నీ బాగా భాష్యం చెప్తారు, బాగా మంచి నాలెడ్జ్ ఉన్న ఆయన. తెనాల్లో ఒకళ్ళు ఇంటికి వస్తే, రండి సార్ మా ఇంటికి కూడా వెళ్దామని ఒకసారి రమ్మన్నా. వచ్చారు, వచ్చి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు మా పాప లేదు ఇంట్లో. మేము మాట్లాడుకునే టైంలో పైకి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. మేము మామూలుగా ఏదో ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటున్న ఉన్నప్పుడు మా అమ్మాయిని చూడంగానే ఆయన ఇట్లా పెట్టుకొని ఈ రెండు ఈ బొటన వేలు చూపుడు వేలు ఇట్లా పట్టుకొని అప్పా అన్నాడు. మా అమ్మాయిని చూసి అప్పా అన్నాడు, అట్లా పట్టుకొని. ఏంది ఇట్లా అంటున్నాడని నేనేం పెద్ద దాన్ని అసలు ఏంటో అది ఎందుకు అన్నారు నాకు తెలియదు. ఆయన ఏం చెడు ఉద్దేశంతో అని ఉండడు, అంతవరకు తెలుస్తుంది. ఈ బొటన వేలు చూపుడు వేలుని కలిపి ఇట్లా రౌండ్ చేసి అప్పా అని మెలకుండా ఊరుకున్నాడు. నాకేం చెప్పాల. కాసేపు మాట్లాడుకున్నాం, 1 గంట మాట్లాడుకున్న తర్వాత ఇంకా బయలుదేరతానండి అని అంటే, అప్పుడు ఏదో ఆ ఫ్రిడ్జ్ మీద ఉన్న మామిడి పళ్ళు ఏదో 2 ఉంటే అవి తీసుకెళ్ళి సార్ రమ్మనంగా వచ్చారు,
చాలా థ్యాంక్స్ అండి, ఈ మామిడి పళ్ళు తీసుకోండి అని ఆయన చేతిలో పెడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, నేను ఎవరింటికి వెళ్ళనండి, ఈ ఆధ్యాత్మిక ఈ లైన్లో ఉన్న కాడ నుంచి ఎవరింటికి నేను అడుగు పెట్టను, మా చుట్టాల ఇంటికి కానీ ఎక్కడ అడుగు పెట్టను, అలాంటిది మీ ఇంటికి రమ్మనంగానే ఎందుకు రావాలనిపించింది, నేను వచ్చింది మీకోసం కాదు మీ అమ్మాయి కోసం అని అన్నాడు. ఏంటండి మా అమ్మాయి కోసం అంటే ఏంటి నాకు అర్థం కాలేదంటే, అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఏదో ఒక జన్మలో అమ్మ నువ్వు ఉంటే కానీ నాకు ఆధ్యాత్మికంగా ఎదగటానికి అవకాశం లేదు, లేకపోతే నేను కింద ఉల్టా పడిపోతున్నాను, మీరు నాతో పాటు ఉంటేనే నేను ఆధ్యాత్మిక ఎదగలనని ఒక దేవతని రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ దేవత ఈ రూపంలో మీ ఇంట్లోకి వచ్చిందండి, మీ అమ్మాయి రూపంలో, మీరు ఆ అమ్మాయికి ఏం చేశారో నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు నాకు గుర్తొచ్చిందండి, మా అమ్మాయికి పుట్టిన కాడి నుంచి తనకి ఇప్పుడు 40 years అండి, ఈ 40 years అన్ని పనులు అంటే తనకి ఏది అవసరం అయితే అది నేనే చేశాను కంప్లీట్ అన్ని. ఇంకా ఒకటి చేశాను ఒకటి చేయనని కాదు, ఎన్నో మా అమ్మాయి కొంచెం ఏంటంటే బ్రెయిన్లో సెల్స్ తక్కువ ఉంటాయి, మ్యారేజ్ చేసాం, తనకి 2 పిల్లలు ఉన్నారు, అయినా కానీ ఈ రోజు వరకు కూడా నేనే అసోసియేట్ అయ్యి ఉంటా, నా పని ఏదో ఉంటే పని, లేకపోతే అమ్మాయి పని, అట్లా అప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి నేను అప్పుడు అప్పుడేమో బాధ్యత అనుకొని చేశాను, తర్వాత ఇది తెలిసిన తర్వాత ఓహో ఎందుకు చేశానా, నా యొక్క అంటే ఆ తల్లికి చేశానా అని ఇప్పుడు అనిపించింది. ఆ అమ్మాయి కూడా 40 ఏళ్ళు అయినా కానీ చిన్న పిల్ల ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి, ఆమె కూడా ఆ బాలాత్రిపుర సుందరి మా ఇంట్లో ఉంది కాబట్టి నాకు ఈ జ్ఞాన సరస్వతి దేవులు, ఈ కనకదుర్గా దేవులు వీళ్ళందరూ వచ్చి ఎంతో కొంత ఆశీర్వచనం ఇచ్చారేమోనని ఒక ఫీలింగ్. ఇంకోటి, నాకు ఏ గురువు దగ్గరికి వెళ్ళేవాడిని కాదండి, నేను ఈ ధ్యానంలో రాకముందు ఏ గురువు దగ్గరికి వెళ్ళేవాడిని, నా భయం ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి, నేను అడగలేం కదా, మనకు నాలెడ్జ్. కానీ వాళ్ళు నాకు హాస్టల్గా బోళ్ళంతమంది ఆశీర్వచనం అందేదండి. నా 33వ సంవత్సరంలో, అంతమంది అసలు నా బుక్ చదవడం అలవాటే లేదు, నాకు 33వ సంవత్సరం వయసు వచ్చే వరకు శుక్లాంబరదం శ్లోకం కూడా రాదండి నాకు. ఆ టైంలో ఒక యోగి ఆత్మకథ బుక్ నా చేతిలోకి వచ్చింది. ఏంటి ఎట్లా ఉంది, ఆ బుక్ ఉన్న ఆయన తాగుబోతు, ఆ బుక్ పెట్టుకున్న ఆయన తాగుబోతు, విపరీతమైన తాగుబోతు. ఆ యోగానంద్ గారి ఫోటో ఇట్లా జుట్టు పట్టుకొని జుట్టు కిందకి ఏలబడి ఉంటే, ఏదో అమ్మాయిల బొమ్మల పుస్తకం కావాలి ఈయన పెట్టుకున్నాడు ఏందని ముందు పక్క నెట్టేశాను. తర్వాత పైన చూస్తే ఒక యోగి ఆత్మకథ అని ఉంది, ఏంట్రా బాబు ఈ అమ్మాయి ఫోటో అనుకున్నాను, ఇది కాదు అని తీసుకొచ్చి చదివితే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మనం జీవించే జీవితం కాదు, మనకు తెలియని జీవితం ఇంకోటి ఉంది, అది తెలుసుకోవాలంటే ఎవరో ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు అని అనుకుని, మాకు దగ్గర చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమం ఉందండి కృష్ణానది ఒడ్డున, అక్కడికి వెళ్ళమని సజెస్ట్ చేశారు. సరే అక్కడికి వెళ్తాను, పర్మిషన్ ఇస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి, నాకేమైనా జ్ఞానం ఉంటేనే కదా నాకు ఇది డౌట్ ఉందని కానీ, లేకపోతే నాకు ఇది కావాలని కానీ అడగగలిగేది. నాకు ఏమీ తెలియనప్పుడు ఆయనకి ఎదురు వెళ్ళి బాగున్నారా టాటా బై బై అని చెప్పడం తప్పితే నేనేం అడగలేను కదా అని మెలకుండా ఊరుకున్నానండి. అది అనుకున్న తర్వాత 15 రోజులకి చాతుర్మాస దీక్షలో భాగంగా ఆ జియర్ స్వామి గారే తెనాల్లో కనకాపరమేశ్వర అమ్మవారి సత్రం అని ఒకటి ఉంది, 15 రోజులు ఆయన ఇక్కడ టెస్ట్ వేసి పొద్దున పూట వాళ్ళు ఉన్నారే 14 మంది ఆళ్వార్లు, వాళ్ళని గురించి ఉపన్యాసం, సాయంత్రం పూట లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠనం, ఆ తర్వాత 2 గంటలు ఆయన యొక్క అనుగ్రహ భాషణ. ఇది బోర్డు కనపడింది నాకు. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా వెళ్ళానండి. అంటే నేను అనుకున్నాను గురువులు అంటే శిష్యుడు తయారైతే గురువులు వాళ్లే వస్తారని, తర్వాత తెలిసింది. అట్లా ఆ గురువు గారు వచ్చి ఆయన ఆశీర్వచనం, ఆమె ఎవరు, పెంచల కోన, ఆమె పేరు మర్చిపోయాను, ఆమె విజయేశ్వరి దేవి గారు తెనాలు వస్తే ఆమె అందరిని వెళ్ళి నమస్కారం పెట్టుకుని వస్తున్నాం. నాకు కూడా ఒకటే పండు ఇచ్చింది అప్పుడు,
కానీ నా కళ్ళలో ఏం కనపడిందంటే, నేను వచ్చేటప్పుడు వీరికి 2 తాంబూలాలు ఇవ్వని నాకు నా కళ్ళలో కనపడింది. ఇదేంది 2 ఇస్తున్నారు నాకు అనుకున్నా. అంటే నాకు గురువులు ఇండైరెక్ట్గా బోల్డంత మంది నాకు ఆశీర్వచనం ఇచ్చారు. ఇందాక చెప్పానే, ఈ ఆ పిరమిడ్లో ఉన్న గురువులందరూ నన్ను వాళ్ళ ప్లేసులకు తీసుకెళ్లారు. అట్లా నాకు తెలియకుండానే నాకు గురువులు ఎంతోమంది హాస్టల్గా సహాయం చేశారు. పత్రిజీ గారు కూడా నాకు హాస్టల్గానే సహాయం చేసి, నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. నాకు హాస్టల్ కానీ ఎంతో ఏ డౌట్ వచ్చినా ఆయనే నాకు సహాయం చేసేవాళ్ళు. అట్లా అనేక మంది గురువులు. ఇంకా ఇంకో గురువు గారు ఎవరు ఉన్నారండి, ఆయన కూడా అంతే. నేను మామూలుగా విశ్వసహస్రనామాలు చదివి కూర్చుంటే, కళ్ళు మూసుకొని కూర్చున్నాను అనుకోండి, కూర్చుంటే ఒక విజయశ్రీదేవి గారు బెత్తం పట్టుకొని వచ్చి సరిగ్గుర్చో అని కొట్టినట్టు అనిపించేది నాకు. ఇదేంది అంటే ఈమె నా గురువు అనుకున్నా అప్పుడు. తర్వాత వెళ్ళాల. ఒకసారి వెళ్ళాను, పెంచలకొని వెళ్ళాను. వెళ్ళి ఒక 2 రోజులు ఉన్నాం కానీ ఆమె అప్పుడు లేరు, అమెరికా వెళ్ళారు. సరే అవన్నీ చూసి రావటం జరిగింది. అంటే గురువులు నాకు చాలా మంది హాస్టల్గా చాలా గొప్పగా నాకు సహాయ సహకారాలు అందించారనటానికి ఇవన్నీ నిదర్శనాలండి. ఓకే, ఇప్పుడు ఇంకోటి ప్లైడియన్స్ అండి. ప్లైడియన్స్ అంటే నక్షత్రలోక వాసులు. మనకి ఇది ఉంటుంది కదా, మన ఋషి మండలని. ఋషి మండలలో ఉన్న ఒక నక్షత్రమే ప్లైడీస్ నక్షత్రం. ఆ ప్లైడీస్ నక్షత్రంలో ఉన్నవాళ్ళు ప్లైడియన్స్. వాళ్ళే నక్షత్ర మిత్రుల బుక్ని మన భూమి మీదకి తీసుకొచ్చిన వాళ్ళు. వాళ్ళ యొక్క మెసేజ్ రూపంలోనే వచ్చి ఈ బార్బరా మార్సినాక్ అనే ద్వారా వచ్చి మనకు అందింది ఆ బుక్. ఆ రోజు నేను 2013 ఏప్రిల్లో గుంటూరులో ఒక సెమినార్ లాగా పెట్టారండి. నక్షత్ర మిత్రులు, ఎసెన్షన్, న్యూ ఎనర్జీ, 3 బుక్స్ను గురించి వాళ్ళు కొంచెం మనకి తెలియజేయటం. ఆ సెమినార్ 3 రోజులు, ఒక్కో రోజు ఒక్కొక్క బుక్ని గురించి చెప్పటం. ఆ బుక్ని మనం ఏదైనా తెచ్చుకొని చదవాలి అనుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు ఒక 400 వేసుకొని వెళ్ళే జేబులో. వాళ్ళకి 300 ఇచ్చేసాను, ఏది ఫండ్గా. నా దగ్గర ఇంకా 100 ఉంది. నేను అప్పుడు అనుకుంది ఏంటంటే, ఛార్జీలే కదా, తెనాలకి ఏముంది, 15 రూపాయలు ఛార్జీ, ఇంకా 85 ఉంటాయిలేని ఒక 100 అట్టు పెట్టిన మిగతా ఇచ్చేసాను. ఆ బుక్ కొనాలనిపించిందండి. ఈ 100 రూపాయలకి ఏ పుస్తకం వస్తే అదే కొందాం అనుకున్నాను. ఈ నక్షత్ర మిత్రులు పుస్తకం చేస్తే దాని మీద 120 వేసి ఉంది. ఎంత అండి అని అంటే 80 రూపాయలు అన్నారు. సరే అది ఇచ్చేసేయండి అని తీసుకొచ్చి ఈ టైంకి వచ్చానండి. ఫస్ట్ పేజీ చదివాను, వెళ్ళి బెడ్ మీద పడుకున్నాను. వాళ్ళు నా బెడ్ మీద ఇటు నుంచి ఇటు దొరిలాడినట్టు వచ్చింది. ఎవర్రా బాబు, వీళ్ళెవరు అసలు అంటే, చిన్న బూడిద రంగు శరీరంతో ఇట్లా నేను పడుకొని ఉన్న దాని మీద ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతున్నట్టు. ఎవరు వీళ్ళు, ఏంటి అసలు, వీళ్ళకి నాకేంటి సంబంధం, అసలు వీళ్ళెవరు, ఎందుకు వచ్చారు అర్థం కాకపోతే తర్వాత బుక్లో నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ దాంట్లో ఒక మాట రాసిందండి. ఈ బుక్కు సంబంధించిన వాళ్ళు మీరు కాకపోతే, ఈ నక్షత్రంలోక వాసులు కనుక మీరు కాకపోతే ఈ బుక్ అనేది మీ చేతికి రాదు. నక్షత్ర మిత్రుల్లో ఈ వార్డు వచ్చింది. ఈ పుస్తకం మీ చేతికి వచ్చిందంటే మీరు మాకు సంబంధించిన, అంటే ప్లైడీస్ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళే. ప్లైడియన్స్ అంటే మన డిఎన్ఏలో, హ్యూమన్ డిఎన్ఏలో ప్రేమ, దయ, కరుణ అనే దేవతా లక్షణాలని, అంటే వాళ్ళు ప్రేమమూర్తులు. ప్రేమ, దయ, కరుణ అనే దేవతా లక్షణాలని జొప్పించిన వాళ్ళు ప్లైడియన్స్. వాళ్ళతో నాకు కనెక్షన్ ఏర్పడింది. వాళ్ళతో ఎట్లా కనెక్షన్ ఏర్పడింది, ఇక అట్లా వచ్చింది. సర్లే, ఏదో వాళ్ళు ఎవరో తిరిగారులే, వెళ్ళారు. ఆ బుక్ చదివి రోజు 2-3 పేజీలు చదివేవాడిని. ఒకసారి పుస్తకం మొత్తం చదివి 2 సార్లు చదివాను. మళ్ళీ రోజు 2-3 పేజీలు చదువుతూ ఉంటే ప్రతిరోజు వాళ్ళతో నాకు కనెక్షన్ ఉన్నట్టు అనిపించేది, ఏంటో తెలిసేది కాదు. అట్లా అయిన తర్వాత ఒకసారి ఒక టైంలో ఏం చేశారంటే, నువ్వు కూడా ప్లైడీస్ నక్షత్రం వాసివేను రా, మీ పూర్వపు నక్షత్ర లోకాన్ని చూపిస్తాం
అని చెప్పి వాళ్ళ యొక్క స్పేస్ షిప్ని తీసుకొచ్చి దానిలో ఎక్కించుకొని ఆ నక్షత్ర మండలం మొత్తం తిప్పుకొని వాళ్ళ టెక్నాలజీని చూపించి అక్కడున్న పరిస్థితులను చూపించి అక్కడ ఉన్న ఎనర్జీ లెవెల్స్ని చూపించి అవన్నీ చూపించి నన్ను తీసుకొచ్చి మళ్ళీ భూమి మీద దించిపోయారు. ఇదేంటి నన్ను ప్లైడియన్స్ అంటారు? ప్లైడియన్స్ అంటే ప్రేమమూర్తులు కదా, నాకు ఆ ప్రేమ లేదు కదా, మీరు ఎందుకు అంటున్నారు అని కూడా నేను క్వశ్చన్ చేశానండి మళ్ళీ. అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు, నువ్వు ప్రేమ లేదంటావేంది అని నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నాకు గుర్తు చేశారండి. ప్రేమ అంటే అదేను, ఇంక వేరేది కాదు, నువ్వు లేదంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం అని. నేను 7-8 ఏళ్ల వయసు అప్పుడు ఒక ఇంటి దగ్గర కూర్చొని ఆడుకుంటుంటే అక్కడ ఒక భిక్షగాడు వచ్చాడు. వేరే వాళ్ళ ఇంటి దగ్గర ముందు అరుగు మీద కూర్చొని ఆడుకుంటుంటే అక్కడ ఒక భిక్షగాడు వచ్చాడు. ఆ ఇంటికి వెళ్ళి అబ్బాయి నేను ఆడుకుంటున్నాం, అక్కడ బాగా ఎండాకాలం. ఓ భిక్షగాడు వచ్చి, అయ్యా నా దగ్గర అన్నం ఉంది, మజ్జిగ ఉన్నాయి, ఉప్పు లేదు నాయన, కాస్త ఉప్పు పెట్టండి అని అడిగాడు. నేను వాళ్ళ ఇంటి ముందర ఆడుకుంటున్నాను, ఆ అబ్బాయికి చెప్పా, ఒరే ఉప్పు తీసుకురా కొంచెం ఆ అబ్బాయికి ఇద్దామని. నేనెందుకు తెస్తాను, నాకు ఉపయోగపడుతుంది అంటే, సర్లు ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తానని మాది 5-6 ఇళ్ళు అవతల వెళ్ళి తీసుకొని వస్తే అబ్బాయికి ఇచ్చి పంపించి, అదేమో పెద్ద విషయం కూడా కాదు, నువ్వు అప్పుడు అట్లా ఇచ్చావు కదా, నువ్వు ప్రేమ లేకుండానే అది ఇచ్చావా, నీకు ప్రేమ ఉంది. అట్లానే నీకు వాచ్మ్యాన్ ఎవడో తెలియదు, మనిషి తెలియదు, అలాంటి మనిషికి నువ్వు 30,000 రూపాయలు ఇచ్చి పంపించావు కదా, వాడు ఇబ్బందుల్లో ఉన్నాడని, వాడు అవన్నీ ఎగ్గొట్టిపోయాడు కదా, ప్రేమ లేకపోతే నిచ్చావా, మానవతా విలువలు లేకపోతే నిచ్చావా, ఇవన్నీ చెప్పుకొచ్చారండి వాళ్ళు. చెప్తే అప్పుడు అనిపించింది, ఓ నాయను, ఈ హాస్టల్ మాస్టర్స్ అనేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మన లైఫ్లో జరిగే ప్రతి చర్యని వాళ్ళు గమనిస్తూ ఉంటారు, ప్రతి నిమిషం గమనిస్తూ ఉంటారు, దాన్ని మనం జాగ్రత్తగా ఉండాలి అని అనిపించిందండి. ఇంకోసారి బాలకృష్ణ గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మేము ఒక 500 మందినో 600 మందినో 1000 మందికో ఈ క్లాస్ ఏర్పాటు చేస్తాం. ఈ క్లాస్ ఏర్పాటు చేసిన 1000 మందిలో హాస్టల్ సర్జరీస్ జరిగేది ఎవరికో 3కో 4కో 5కో జరుగుతున్నాయి. అందరూ మెడిటేటర్సే. అందరూ మెడిటేటర్స్ అయినా 3, 4కే 5కే జరుగుతున్నాయి, మిగతా వాళ్ళు ఎందుకు జరగట్లేదని వాళ్ళకి డౌట్ వచ్చి ఇదే విషయాన్ని హాస్టల్ మాస్టర్ని క్వశ్చన్ చేసి కూర్చున్నారు. హాస్టల్ మాస్టర్లు ఏం చెప్పారంటే, మాకేమన్నా పిచ్చా ఏంటి, అందరికీ అదే హాస్టల్ సర్జరీ చేయటానికి, ఈ భూమి పనిని, ఈ స్పిరిచువల్ వర్క్ని ఎవరైతే చేస్తానికి రెడీగా ఉంటారో, ఎవరైతే మా చేత సెలెక్ట్ చేయబడతారో వాళ్ళకే మేము చేస్తాము, అందరికి చేయడానికి మేము పిచ్చాళ్ళమే అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటండి బాలకృష్ణ గారు. అది స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి. అంటే వాళ్ళు ఇంతమంది 1000 మంది కూర్చున్న 1000 మందికి కావాలన్న ఉద్దేశం బాలకృష్ణ గారిది. వాళ్ళదే లెక్క ఏంటి, మేము అందరికి ఎందుకు చేస్తాం, మాకు అవసరం, మాకు ఉపయోగపడే వాళ్ళకి, ఈ స్పిరిచువల్ వర్క్ను వాళ్ళు భుజాన్ని వేసుకొని చేయగలిగిన వాళ్ళకి నేను చేసుకుంటాం, చేసి వాళ్ళ ద్వారా నా వర్క్ చేయించుకుంటా, అంతేగాని అందరూ చేయటానికి మేము పిచ్చాళ్ళం ఏంటి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అప్పుడు అనుకున్నా, ఓహో నాకు చేశారంటే నేను వాళ్ళకి సెలెక్ట్ అయ్యాను, నా పని ఇదేను అని. అట్లా వెళ్ళిపోయిందండి. ఒకసారి గాయత్రి మాత కనిపించారండి. ఒక టెంపుల్లో విగ్రహాన్ని చూస్తున్నా, విగ్రహం గాయత్రి మాతగా మారిపోయిందండి. ఎవరో అమ్మవారు కనపడింది అనగానే గాయత్రి మాత నేను అని ఆ విగ్రహంలోంచి నాకు వాయిస్ వచ్చినట్టు అనిపించింది, గాయత్రి మాత అంటే. అక్కడేమి డిస్కషన్ ఏమి జరగలేదు, గాయత్రి మాత జరగటం. ఒకసారి ఒక యోగులు ఇద్దరు నన్ను తీసుకెళ్ళి, ఎంతో దూరం తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు కానీ, ఒక త్రికోణం లాంటిది కాపర్ తయారు చేసి, త్రికోణం లాంటిది కాపర్ది ఇంత త్రికోణం, చిన్న త్రికోణం లాంటిది తయారు చేసి, అది ఇక్కడ నా దాడై ప్లేస్లో, అంటే ఈ సుష్మా నాడి లోపలికి తోసేసినట్టు వచ్చింది, కనిపించింది నాకు. ఇక్కడ ఈ దాడైలో ఆ త్రికోణాన్ని ఇట్లా నెట్టి లోపలికి, అంటే దాన్ని ఓపెన్ చేసి దాంట్లోకి నెట్టి పెట్టేసినట్టు అనిపించింది. ఇదేం ఎట్టు పెడుతున్నారు, లోపల పెడతారు, ఈ కాపర్ దాంట్లో పెడితే పాడైపోయింది కదా,
శరీరం పాడైపోయింది అనుకుంటే ఏం కాదు, అక్కడ ఉన్నాయి అన్నట్టు పెట్టేశారు. అది మన యొక్క దాడయి క్లోజ్ కాకుండా ఉంటారు, అట్లా పెట్టేశారు. మరి ఇవన్నీ మీ పెట్టారు. ఇంతకుముందు ఏమన్నా అదేంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పావును పెట్టుకున్నప్పుడు నీకు కుండలిని యాక్టివేషన్ అయిందని అన్నారు, ఈ లేవని ఇట్లా పెట్టారు, ఎక్కడెక్కడో తీసుకెళ్లి తిప్పుకొచ్చారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. దానివల్ల మీకేంటి ఉపయోగం అనేది కొంచెం డౌట్ వచ్చిందండి. నాకేంటి ఉపయోగం అని ఏంటంటే, నేను ఎక్కడన్నా ఆఫ్లైన్ క్లాసులు కానీ మన పిరమిడ్ మాస్టర్లు కానీ ఎక్కడన్నా ఆత్మబంధువులను చూసినప్పుడు చూడంగానే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏ దాంట్లో బ్లాక్ ఉంది అనేది తెలిసిపోతుందండి. కానీ చెప్పొచ్చా లేదో నాకు తెలియదు. ఏ బ్లాక్లో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇంకా ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది తెలిసిపోతుంది. తెలిసిపోయి చెప్పాలా వద్దా, చెప్తే ఏమనుకుంటారే, అందుకని నేనే చెప్పట్లేదు. కానీ నాకు మట్టుకి వీళ్ళు ఈ రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకసారి విజయవాడ వెళ్ళారండి క్లాస్, వాళ్ళు పిరమిడ్ కట్టుకున్నారు, 12-13 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు, కానీ సర్వీస్ చేస్తున్నారు, మాస్టర్ని తీసుకెళ్ళటం తీసుకురావటం, వాళ్ళకి అన్నీ చేయటం, వాళ్ళు ఏదైనా పని కావాలంటే అది చేసి పెడతాం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళని చూడంగా నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు ఇవాళ నిన్న ధ్యానానికి వచ్చిన వాళ్ళలాగా అనిపించిందండి. ఇవాళ నిన్న అంతే. అంటే వాళ్ళలో ఏ రకమైన ఆత్మపరంగా ఎదుగుదల కనపడలా. ఏంటి ఎట్లెందుకు ఉంది, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నామని చెప్తున్నారు అంటే, నాకు వాళ్ళని చూడంగానే, లేదా ఎవరన్నా ఈ మన ఎదురుగా క్లాస్ వినటానికి వచ్చిన వాళ్ళలో హయ్యర్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళని చూసినా కానీ వాళ్ళు ఎమ్మటినే నాకు కనెక్ట్ అయ్యి వచ్చి నాతో ఏదన్నా డిస్కషన్ పెట్టుకోవటం, మేము ఇదండి అదని చెప్పటం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్లేనండి. ఇప్పుడు ఆఫ్లైన్లో వెళ్ళినప్పుడు క్లాసులకి అక్కడ కొంతమంది కలిసినప్పుడు వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఇక్కడ ఏ రకమైన సబ్జెక్ట్ వెళ్ళాలి అని నేను మెడిటేషన్లో కూర్చుంటాం కదండి, క్లాస్ చెప్పడానికి ముందు కాసేపు మెడిటేషన్లో కూర్చుంటాం కదా, ఆ కూర్చున్నప్పుడే సబ్జెక్ట్ వచ్చిందండి నాకు. ఆ కూర్చున్నప్పుడే ఏ సబ్జెక్ట్ ఇక్కడ చెప్తే వాళ్ళకి అందుతుంది అనేది నాకు లోపల తిరుగుతూ ఉంటుంది లైన్. లేచిన తర్వాత అదే వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి తోడు ఏంటంటే, నేను హాస్టల్ మాస్టర్ని వాళ్ళని ఇన్వైట్ చేసుకొని, ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా అందరికీ జ్ఞానాన్ని పంచాలనుకుంటున్నారో వాళ్ళే వచ్చి ఈ శరీరాన్ని ఉపయోగపెట్టుకొని ఆ జ్ఞానాన్ని పంచని నేను కూర్చుంటాను. ఇక నాన్ స్టాప్గా వెళ్ళిపోయిద్దండి. అది మరి నాకు ఆ జ్ఞాన సరస్వతి దేవి ఇచ్చిన గిఫ్టా, లేకపోతే ఈ మెడిటేషన్లో వచ్చిన గిఫ్టా, లేకపోతే ఈ మాస్టర్స్ ఇచ్చిన గిఫ్టా, అవన్నీ నాకు తెలీదు. నాకు మట్టుకి అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను 2-3 సార్లు వెళ్ళాల్సి వచ్చిందండి. ఏదైనా ఒక ఊరు వెళ్ళాను అనుకోండి, సార్ మళ్ళీ రావాల్సిందే మీరు అని మళ్ళీ 2-3 సార్లు, దూరం ప్లేస్లో కూడా మళ్ళీ 2-3 సార్లు వెళ్ళి అక్కడ క్లాసులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, దూరమైనా కానీ. అంటే ఒకసారి వాళ్ళు యాక్సెప్ట్, ఇంకా కావాలి, ఇంకా రావాలి మీరు, ఇంకోసారి రండి అట్లా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అవన్నీ నేనేమనుకుంటున్నానంటే, నేను కాదు ఇక్కడ చెప్పేది, వెనకమాల వాళ్ళు చెప్తున్నారు. జస్ట్ ఐఎమ్ రిలేయింగ్ ద సబ్జెక్ట్, నా ద్వారా వెళ్తుంది అంతే, నేను కాదు అది చెప్పేది. నా పేరు కూడా చెప్పనండి, నా పేరు ఫలానా, నేను ఫలానా ఊరి నుంచి వచ్చాను, ఫలానా నాది ఇన్ని సంవత్సరాలు, ఇవేమి ఉండదు. నాకు డైరెక్ట్గా ఏది చెప్పాలనుకున్నది మొదలైంది. అప్పుడు ఇన్వైట్ చేసుకున్న మాస్టర్లు వచ్చి మీరే చెప్పుకోండి అని చెప్తే, ఏంటి సార్ పేరు కూడా చెప్పకుండా చెప్పారంటే, ఇప్పుడు అది చెప్పింది ఏం కాదమ్మా, చెప్పిన వాళ్ళు వేరే, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు చెబుతున్నాను నా పేరు ఫలానా అని అప్పుడు లాస్ట్లో చెప్తాను. అంటే ఏంటి, వాళ్ళందరూ కూడా నా ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని నా ద్వారా ఇక్కడున్న ఎదురుగా కూర్చున్న ఈ మెడిటేటర్స్కి అందిస్తున్నారనే భావంతోనే నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తా, కానీ నేను చెబుతున్నా అనే భావంతో ఎట్టి పరిస్థితి ఒక్కరోజు కూడా వెళ్ళనండి. ఎప్పుడన్నా వెళ్ళాను అంటే నాకు తెలియకుండా ఒకసారి జరిగిందండి, తెనాల్లోనే. ఆ మేడం గారు ఏం చేశారంటే మైక్ అది అరేంజ్ చేశారు, అది చెడిపోయింది. ఏమంటే కాసేపు ఆగండి మళ్ళీ మైక్ పెడతా అని పెట్టారు. పెట్టి ఏం చెప్పారు, సార్ మీరు వస్తున్నారు, మీరు క్లాస్ బాగా చెబుతారు, మీరు బాగా చెప్పండి, వీళ్ళందరిని కొత్త వాళ్ళని పిలిచారని చెప్పారు.
నేను అనుకున్నాను అప్పుడు, ఓహో నేనే కాని చెబుతున్నాను అనుకున్నానేమో, మరి నాకు తెలీదు. ఆ రోజు మొత్తం బిట్లు కట్ అయిపోయిందండి, వాయిస్ రాల, మూమెంట్ రాల. అప్పుడు అనుకున్నా, ఇది చెప్పేది నేను కాదు, వెనకమాల వాళ్ళు చెప్తున్నారు అని ఎమ్మడిని చెప్పేసేవాడికి. ఏమండి ఈరోజు నాకు ఎవరు మాస్టర్ కనెక్ట్ కాలేదు, కట్ అయిపోతుంది, ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తాను కానీ ఇప్పుడు నేను చెప్పలేనండి అని అది అంతటితో ఆపి మెడిటేషన్ కూర్చోబెట్టి క్లాస్ క్లోజ్ చేసేసాను. అంటే నేను చెప్తున్నాను అనుకున్నానంటే ఫినిష్. నాదేం లేదనుకున్నా అంటే ఎన్ని గంటలైనా రొటేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్ని గంటలైనా, 1 గంట 2 గంటలు, ఎన్ని గంటలైనా చెప్పిన మాట చెప్పకుండా, చెప్పిన నాలెడ్జ్ చెప్పకుండా వెళ్ళిపోతాం. అదంతా ఎవరిది? వాళ్ళది, ఆ పైన వాళ్ళది. ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నంతసేపు ట్యాపులో వస్తూ ఉంటాయి. ట్యాంకులో నీళ్ళు అయిపోతే రావు. ట్యాంకు ఈ మౌత్ ఓపెన్ చేసినా, ట్యాప్ ఓపెన్ చేసినా ట్యాంకులో నీళ్లు ఉన్నప్పుడే వస్తాయి, కానీ ట్యాంకులో నీళ్ళు అయిపోతే నీళ్లు రావు. అట్లానే వాళ్ళకి డిస్కనెక్ట్ అయితే ఇంకా నో వాయిస్. అందుకని వాళ్ళని కనెక్షన్ తీసుకొని నా క్లాసులన్నీ వెళ్ళిపోతాయి. నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా ఎక్కువ సబ్జెక్టే రన్ అవుతూ ఉంటుంది. ఇదన్నీ కూడా వాళ్ళ ఆశీర్వచనమే, ఆ జ్ఞాన సరస్వతి దేవి ఆశీర్వచనమే, ఆ కనకదుర్గాదేవి ఆశీర్వచనమే, ఆ విష్ణుమూర్తి ఆశీర్వచనమే, బాలా త్రిపుర సుందర ఆశీర్వచనమే, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ నాకు ఆంజనేయ స్వామి కనిపించారు. నాకు కనపడ్డప్పుడు ఆ ప్లేసులకి వెళ్ళి వస్తానండి. ఫలానా టెంపుల్లో ఈయన ఉన్నాడు అని కనపడతా ఉంటుంది. ఆ ప్లేసులకి వెళ్ళి అక్కడ ఏదో చిన్న పూజ లాంటిది ఏదన్నా, లేకపోతే ఒకసారి దండం పెట్టుకొని రావటం. ఆంజనేయ స్వామి కనపడితే గుంటూరులో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, గుంట గ్రౌండ్ దగ్గర, అక్కడికి వెళ్ళాను. అట్లానే పోలేరం తల్లి, మా ఊరు దగ్గర ఒక ఊరు పక్కన పోలేరం తల్లి తిరణాలని ఆమె కనపడింది. అక్కడ ఆమెకి కుంకుడుకాయలతోటి తలస్నానం చేపిస్తారు. అది ఒక మొక్కు. అది చేయించి వచ్చా నేను. నాకేం తెలియదు అది ఎందుకు చేస్తారో ఏంటో కూడా తెలియదు, కానీ నాకు కనపడింది. ఆమె నాకు కనపడింది కాబట్టి, ఎందుకో నాకు లింక్ అయింది కాబట్టి వెళ్ళి చేయించాలి అంతే. వెళ్ళి చేయించి వచ్చాను. అట్లా ఎవరన్నా ఆ దేవత ఎవరైనా కనపడితే నాకు అందుబాటులో, అంటే నాకు తెలిస్తే ఫలానా టెంపుల్లో ఉన్న ఆమె కనపడిందని తెలిస్తే అక్కడికి వెళ్తాను. వెళ్ళి దండం పెట్టుకొని రావటం, లేకపోతే అక్కడ చేసే చిన్న పూజ చేయటం, అట్లా చేసి వస్తూ ఉంటా. ఓకే మేడం, థ్యాంక్ యూ. టైం కూడా అయిపోయింది, 10 అయింది. ఓకే. ఏమి అదృష్టము, ఏమి అదృష్టము! ఇంతమంది భగవంతుల్ని ఎలా దర్శించుకోవడము. ఏముందండి, అసలు అది చూసిన తర్వాత, ఆ పిరమిడ్ లో చూసిన తర్వాత, అసలు నాయన వీళ్ళు అసలు వీళ్ళతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. అసలు ఈ నాకైతే ప్లేస్ లో ఇదంతా ఉంటూ కూడా ఉంటారు. వైబ్రేషన్ అయిపోయి ఇక్కడి వరకు కళ్ళు మూతలు అవునండి. పడుతున్నాయి సార్. ఎనర్జీస్ తో బలవంతంగా తెరుస్తున్నా నేను. ఇక్కడి వరకు ఒకసారి ఏం నక్షత్ర మిత్రుల తెలియట్లేదు. క్లాస్ చెప్పడానికి గుంటూరు వెళ్ళానండి. అక్కడ ఒక ఆయన మంచి మాస్టరు, ఆయన పొద్దున్న లేచి బయటికి వెళ్తున్నాడు, పొద్దున్న లేచి బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నాడు. తర్వాత లంచ్ లో చెప్పారు, ఏం సార్ మీరు చెప్తుంటే ఇక నేను కూర్చోలేకపోయాను, నక్షత్ర మిత్రులు చెప్తానండి, నక్షత్ర మిత్రులు క్లాస్ చెప్తాను ఎప్పుడన్నా, మీరు చెప్తుంటే నేను కూర్చోలేకపోయానండి, ఆ ఎనర్జీ ఫుల్గా వచ్చేసింది, వాళ్ళే వచ్చి చెప్తున్నారు అనిపించింది, చాలా సూపర్గా ఉందని అన్నాడు. ఏమో నేను మామూలుగా వాళ్ళని పిలవటం చెప్పించుకోవటం అంతే, నాదేం లేదు అన్నట్టుగానే చెప్తానండి ఎక్కడ ఏ క్లాస్ అయినా కానీ. నాకు సంబంధం లేదు, మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఒకసారి శ్వాసన గురించి చెప్పమన్నారండి, శ్వాసన గురించి చెప్పమన్నారు. ఏ సబ్జెక్ట్ దొరకలా శ్వాస, ఎట్లాంటి జూమ్ లో ఏం చెప్పాలి శ్వాసన గురించి అని మొదలు పెట్టాను. మీరే వచ్చి చెప్పుకోండి అని కూర్చున్నాను. అది 3700 మంది చూశారండి. అది దీంట్లో అది గంటన్నర ఎంత వచ్చింది, 3700 మంది చూశారు. అది రామిరెడ్డి గారు చూసి, దాని మీద నంబర్ ఉంటుంది, ఇట్లాంటి నంబర్ ఉంటుంది, నా నేమ్ ఎమ్మటే నంబర్ ఉంటుంది, ఫోన్ నెంబరు. ఎంతమంది ఫోన్ చేశారు నాకు, సార్ భలే చెప్పారండి, భలే చెప్పారు అని. రామిరెడ్డి గారని ఇక్కడ తాడేపల్లిలో ఒక పిరమిడ్ ఉంది, మానస్ సరోవరం, ఆయన చూసేది, సార్ మీరు ఎప్పటి నుంచో నాకు తెలుసు, మీరు ఇంతవరకు మీరు క్లాసులు చెప్తారన్న సంగతి తెలియదు, బ్రహ్మాండంగా ఉంది, మా పిరమిడ్కి వచ్చి చెప్పాల్సిందని చెప్పి ఒకరోజు ఆడ లైవ్ స్ట్రీమ్, అక్కడ లైవ్ లోనే ఒక 2500 మంది చూశారు.
ఇదే మళ్ళీ మొన్న ధ్యాన జగత్ దాంట్లో చెప్పా, సేమ్ అదే సబ్జెక్ట్. ధ్యాన జగత్తు జూమ్ లో చెప్తే అక్కడ కూడా 3600 మంది చూశారు. అంటే 10,000 మందికి చేరింది అది. ఇంకా ఎక్కువే, 10,000 11,000 మందికి చేరింది. శ్వాస రహస్యం, శ్వాసను ఎలా మనం పట్టుకోవాలి, అది మన లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, దాంతోపాటు మనం వెళ్తే మన జ్ఞానం ఎట్లా ప్రాప్తిస్తుంది, మన యోగులు ఏం చెప్పారు దీని గురించి, శ్వాసన గురించి ఎలా చెప్పారు, శ్వాస ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది, ఈ విషయాలు ఏదో ఆ టైంలో ఏదో వస్తుంది చెప్తే, అది మా రిలేటివ్స్ కూడా చూసి, ఏం సార్ మీరు ఎప్పుడు ఇవన్నీ చెప్తారో మాకు తెలీదు అని నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు ఉన్నారు వాళ్ళు. నేను ఇవన్నీ చెప్తానని తెలియదు వాళ్ళకి, ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటాడులే అనుకున్నారు. ఇది చూసి వాళ్ళు, అంటే ఈ యూట్యూబ్లో రన్ అయితే చూసి, భలే ఉందండి, మేము మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే పంపండి అని నా దగ్గర ఉన్న వీడియోలు అవి పంపించాను కొన్ని. ఓకే మేడం, ఇదంతా వాళ్ళు అందించిన జ్ఞానం, నాదేం లేదు, నిజంగా నాదేం లేదండి. నేను ధ్యానంలో రాకముందు ఒక్క మనిషిని మాట్లాడించాలంటే నా నరాలు మొత్తం తెగిపోయి, అంటే ఎవరిని అంత ఫ్రీగా మాట్లాడలేకపోయేవాడిని. నాకు క్లారిటీ ఉండేది కాదు దేంట్లో కూడా, ఏదో ఉద్యోగం వరకు చేసుకోవడం రావటం అంతవరకే కానీ క్లారిటీ ఉండేది కాదు. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత 55 ఏళ్ళ వయసు తర్వాత నాకు ప్రతి దాంట్లో కూడా క్లారిటీ అనండి. తినే ఆహారం కానించి లోపలేం జరిగేది, ఏది ఎందుకు జరుగుతుంది, నేను నోటితోటి ఈ మందు వేసుకొని తగ్గిపోయిద్దని అంటే వాళ్ళకి తగ్గిపోయిద్దండి. అది నాకు తెలిసిగా చెప్పటం గమ్మత్. అది మా మిస్సెస్ ఒకసారి తను పొద్దాలు బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి మోషన్స్ ఏమైనా అవుతున్నాయా అని అడిగాను. లేదు లేదు, యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్తే ఏమీ పాస్ కావట్లేదు, కానీ వెళ్ళాలనిపించి ఆ సెన్సేషన్ వస్తుంది, అందుకని మళ్ళీ బట్టల్లో పడతాయని అడావుడికి వెళ్తున్నాను, ఏమన్నా ఎప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి అని చెప్తున్నారు. నాకెందుకు చెప్పలేదంటే, ఏమో నాకు అయ్యే తగ్గిపోతుందని ఏదో తను మూడ్లో తను అంటే, నేను ఎమ్మంటే నా నోటి నుంచి ఏమొచ్చిందంటే, ఇప్పుడు టీ తాగబోతున్నావు కదా, టీలో సొంటి పొడి వేసుకొని తాగు అని చెప్పాను. ఆ సొంటి పొడి ఒక్కసారి వేసుకొని తాగితే నిన్నటి నుంచి ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం పోయి ఇంకా తర్వాత వెళ్ళా, టీ తాగిన తర్వాత ఇంకా వెళ్ళా. అంటే ఇది నాకు తెలిసి చెప్పానా తెలియకంటే నాకు తెలీదు. మొన్న ఒకళ్ళు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి, ఇదంతా పట్టేసినట్టుంది అని అంటే ఒక 40 ఏళ్ళు వాడు అడిగితే నేనేం చెప్పానంటే, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ తెచ్చి వాడండి మీకు తగ్గిపోయిద్ది అని చెప్పాను. అది ఆ బి కాంప్లెక్స్ దేనికి పనిచేస్తుందో నాకు తెలియదు, బి కాంప్లెక్స్ తెచ్చి వాడుకోండి మీకు తగ్గిపోయిద్దాను. తెచ్చి వాడుకున్నారు, సార్ మీ మందు పనిచేసిందని చెప్పారు. నిజంగా నాకు తెలిసి చెప్పానంటే కాదు, ఆ టయానికి ఏదో ఒకటి వచ్చింది నోటేమంటే అది వాళ్ళకి సూట్ అయింది. ఇందాక నేను చెప్పానే, ఈ పామును పంపించుకోవటం, ఇది ఏదో పెట్టారని అంటాం, ఈ ప్లైడియన్స్ నాతో ఉన్నారని అని చెప్పటం, ఇట్లా నాకు ఈ దేవతలు వాళ్ళు ఎవరని చెప్పుకుంటారో నాకు తెలీదు. మొత్తానికి నా నోటి నుంచి వాళ్ళకి వెళ్ళిందంటే, వాళ్ళు కనుక అది కనుక గ్రాస్ప్ చేసి దాని ప్రకారం యాక్ట్ చేయగలిగితే వాళ్ళు క్యూర్ అవుతారు. మానసికంగా, శారీరకంగా, హెల్త్ పరంగా 3 రకాలు. మానసికంగా కూడా చాలా మంది చాలా రకాలు నాతో డిస్కస్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఆ టైంలో ఏం చెబుతాను నాకు తెలియదు, మళ్ళీ నేను చెప్తున్నట్టు కాదు, అది వెళ్ళిపోయింది అంతే. వెళ్ళిపోయి వాళ్ళు తర్వాత చెప్తారు, మీరు చెప్పినట్టు చేస్తున్నామండి, మాకు గుడ్ రిజల్ట్ వచ్చినాయి అని చెప్తారు. ఫోన్లోనే ఇవన్నీ ఎక్కడ నాకు విడిగా ఎవరన్నా వస్తారు కానీ విడిగా వచ్చిన దానికంటే ఫోన్లోనే బాగా సూట్ అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.